Hello, welcome to my channel Never Ending Love, episode 10. క్షీర క్యాబ్ దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంది. ఆమె ఫాస్ట్గా తన తాళ్ళని లోపలికి అడ్జస్ట్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మ అక్కడే సోఫాలో కూర్చుని పూలు కడుతూ ఉంది. తనని చూసి వెళ్ళి స్నానం చేసిరా, కాఫీ ఇస్తాను అంటారు. క్షీర తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ క్షీరని గమనిస్తూ ఉంటారు. రుద్ర తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పాలుతాడు. అతని ఆలోచనలు క్షీర చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అతనికి ఫస్ట్ టైం తనకి అస్సలు ఉండబుద్ధి కాలేదు. తన రూమ్ అంటే చాలా ఇష్టం. ఎన్ని టెన్షన్స్ ఉన్నా తన బెడ్ మీద పడుకోగానే చాలా హాయిగా అనిపిస్తుంది. అలాంటిది ఇవాళ అక్కడ అసలు ఉండలేకపోతున్నాడు. దానికి కారణం క్షీర అని తెలుసు అతనికి. కానీ అతనికి తన ముందు తక్కువ కావడం ఇష్టం లేక సైలెంట్గా వచ్చేసాడు. ఆమెని గుడి దగ్గర వదిలినప్పుడు కూడా అతనికి చాలా బాధగా అనిపించింది. ఆమెని వదిలేసి వచ్చినందుకు. కానీ ఆమె జీవితాంతం తనతోనే ఉండాలంటే ఇలా చేయక తప్పలేదు. రుద్రకి ఇక అతను ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా బైక్ కీస్ తీసుకుని క్షీర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వాళ్ళ ఇంటి వెనక బైక్ ఆపి పైప్ పట్టుకొని పైకి వెళ్ళి బాల్కనీలోకి దూకాడు. క్షీర అప్పటికే రూమ్కి వస్తూ ఉంటుంది. బాల్కనీలో నుంచి విండో సైడ్కి వెళ్ళి ఆమె రూమ్లోకి తొంగి చూశాడు. ఆమె అప్పుడే లోపలికి వచ్చి రూమ్ డోర్ వేసుకొని బెడ్ మీద కూర్చొని ఆమె టీషర్ట్లో ఉన్న తాళిని బయటికి తీసి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రుద్ర ఆమె విండోలో నుంచి మెల్లగా లోపలికి ఎంటర్ అవుతాడు. సైలెంట్గా ఆమె వెనకే నిలబడి ఆమెనే చూస్తూ ఉంటాడు. క్షీర ఆ తాళిని చూస్తూ, రుద్ర గారు, మీకు నా మీద నమ్మకం లేకే కదా ఇలా తాళి కట్టారు? నాకు తెలుసు నేను మళ్ళీ అక్కడ డెసిషన్ మార్చుకుంటాను అనే కదా. కానీ రుద్ర గారు, నేను ఒకసారి డిసైడ్ అయితే దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆఖరికి నేను కూడా. పర్లేదు, భరిస్తాను. మీరు నన్ను నమ్మే వరకు మీరు నన్ను ఏం చేయమన్నా చేస్తాను అని ఆ తాళికి ముద్దు పెట్టి బెడ్ పైన పడుకుందామని పక్కకి తిరుగుతుంది. అక్కడ రుద్రని చూసి గట్టిగా అరవబోయింది. రుద్ర వెంటనే ఆమె నోటికి చేయి అడ్డు పెట్టి రాక్షసి అని అంటాడు. క్షీర కంగారుగా, రుద్ర గారు, ఈ టైంలో మీరేంటి ఇక్కడ? అమ్మో, అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? వెళ్ళిపోండి ప్లీజ్ అని బతిమలాడుతుంది. రుద్ర కోపంగా, అంటే నన్ను మీ అమ్మకి చూపించడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అదేం లేదు రుద్ర గారు, మీరు అందరినీ పిలిచి తాళి కడితే అది అందరికీ చూపించుకునేదాన్ని. కానీ మీరు సీక్రెట్గా చేసుకుని ఎవరికీ చెప్పొద్దన్నారు కదా. ఏ తెల్లైనా తన కూతుర్ని అలా చూసి ఎవరు తట్టుకోలేరు కదా అని అంటుంది. మరి తర్వాతైనా తెలియాలిగా అని అంటాడు. తెలిసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందాం రుద్ర గారు అందరిలో అని అంటుంది మెరిసే కళ్ళతో. అబ్బో, చాలా అసలు ఉన్నాయిగా రుద్ర గారు. మా అమ్మ సింగిల్ పేరెంట్. ఇప్పటి వరకు నా మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఇప్పుడు ఏకంగా నేను ఇలా చేశానని తెలిస్తే ఆమె పెంపకాన్ని తప్పుగా అనుకుంటుంది. అందుకే నేను భయపడుతుంది. రుద్ర ఆమె వంక చూసి, మీ డాడీ ఎప్పుడు చనిపోయారు? నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు రుద్ర గారు. నాకు గుర్తు కూడా లేదు అని అంటుంది కళ్ళ నీళ్ళతో. రుద్ర ఆమె అన్న మాటకి తన ప్రాణం చివుక్కుమంటుంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. ఆమెకి కూడా అదే కావాలనిపించింది. అప్పుడు ఆమె మౌనంగా ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్ళు రుద్ర టీషర్ట్కి వెచ్చగా తగిలాయి. వెంటనే ఆమె తల నిమిరి ఆమెను ఇంకా గట్టిగా అదుముకొని ఆమె నుంచి దూరం జరిగి ఆమె నుదురు మీద కళ్ళ మీద ముద్దు పెట్టాడు. తర్వాత ఆమెని డైవర్ట్ చేయడానికి నాకు ఆకలిగా ఉంది అంటాడు. అయ్యో రుద్ర గారు, తినకుండా వచ్చారా అని అడుగుతుంది. నన్ను అలా అడిగే వాళ్ళు ఎవరున్నారు అని అంటాడు. వెంటనే ఆమె కళ్ళనీళ్ళతో అతని వంక చూసి, ఒక్క నిమిషం రుద్ర గారు అని కిందికి వెళ్ళి సైలెంట్గా వాళ్ళ అమ్మ పడుకుందో లేదో చూసి సైలెంట్గా కర్రీ అండ్ చపాతీ తీసుకుని మెల్లగా పైకి వచ్చింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న రుద్ర ఆమె ప్లేట్తో రూమ్లోకి రాగానే అతని పెదవులు అందంగా సాగాయి.
క్షీర రుద్ర పక్కన కూర్చుని చపాతీ ముక్క ముంచి కర్రీతో అతని నోటికి అందించింది. తినండి రుద్ర గారు, ఇప్పటి వరకు తినకుండా ఎలా ఉంటారు అని చిన్నగా కసిరి అతనికి తినిపిస్తూ ఉంది. రుద్రకి ఆ క్షణంలో అమ్మలేని లోటు పోయినట్టుగా అనిపించింది. మొత్తం తినిపించేశాక వాటర్ కూడా తనే తాగించి ఆమె స్కార్ఫ్తో రుద్ర మూతి తుడిచి ప్లేట్ కింద పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. అతనికి జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పింది. అతను ఆమెని ఒడిలోకి లాక్కుని ఫస్ట్ నువ్వు తాగు, తర్వాత నేను తాగుతా అనగానే ఆమె సిగ్గుతో కొంచెం తాగి అతనికి ఇచ్చింది. అతను కూడా తాగేశాక అతనికి ఎందుకో ఎన్ని సంవత్సరాలకి హాయిగా కడుపు నిండినట్టుగా అనిపించింది. రుద్ర బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. క్షీర అది చూసి, రుద్ర గారు ఏం చేస్తున్నారు, ఇంకా మీరు వెళ్ళిపోండి ప్లీజ్ రుద్ర గారు అని రిక్వెస్ట్ చేస్తుంది. రుద్ర మాత్రం ఆమె వంక సీరియస్గా చూస్తూ, ఏంటి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపో అని అంటున్నావు, వెళ్ళిపోనా అని లేచి వెళ్ళబోతూ ఉంటాడు. క్షీర తల కొట్టుకొని, ఆగండి, సరే కొంచెం సేపు ఉండండి అని అంటుంది. అంటే కొంచెంసేపు ఉండి తర్వాత వెళ్ళిపోమంటున్నావా? అయ్యో కర్మ కర్మ అనుకుని మీకు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఉండండి, కాకపోతే ఎర్లీ మార్నింగ్ మీరు ఇక్కడ ఉండకూడదు, అప్పుడు మా అమ్మ వస్తుంది, ఇక్కడికి వచ్చి నన్ను లేపుతుంది, ఆ టైం కల్లా మీరు వెళ్ళిపోవాలి అని అంటుంది. సర్లే పడుకో అని అంటాడు. అతనికి దూరంగా బెడ్ చివర పడుకుంటుంది. రుద్ర కోపంగా, ఏయ్ నాకేమైనా అంటురోగాలు ఉన్నాయనుకున్నావా, అంత దూరంగా పడుకున్నావు అంటాడు. అతని మాటలకి నోటి మీద చేయి వేసుకొని, అయ్యో రుద్ర గారు ఏంటా మాటలు, నేను మామూలుగానే పడుకున్నా, అదే మామూలుగానే నా పక్కకు వచ్చి పడుకో అంటాడు. అని అతనికి కొంచెం దగ్గరగా జరిగి పడుకుంటుంది. వెంటనే రుద్ర విదిన్ సెకండ్స్లో ఆమె మీదకి చేరిపోతాడు. క్షీర గుండె జారే అంత పని అవుతుంది. రుద్ర అతని ముఖాన్ని ఆమె మెడపంపుల్లో పెట్టి గట్టిగా ఊపిరి పీలుస్తాడు. క్షీరకి ఒళ్ళంతా అలజడిగా ఉంటుంది. వెంటనే అతని షర్ట్ని ఆమె పిడికిట్లో బంధిస్తుంది. రుద్ర ఆమె మెడ మీద ముద్దు చేస్తూ అలా ఆమె బుగ్గ మీదకి వచ్చి చిన్న చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆమె పెదవుల దగ్గరికి వచ్చి అతని నాలుకతో ఆమె పెదవులను వెట్ చేస్తూ ఉంటాడు. ఆమె అతని చేష్టలను తాళలేక ఆమె తలపై ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. క్షీర కూడా అతని చుట్టూ చేతులు బిగించి అతని గడ్డం పైన ముద్దు పెట్టి అతని గుండెల పైన హాయిగా కళ్ళు మూసుకుంటుంది. రాజ్ శృతి ఆ రోజు అలా ఏడ్చేసి వెళ్ళిపోయేసరికి అతను ఆమెతో అప్పటి నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు. అది శృతి కూడా గమనించింది, కానీ అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు శృతి డిన్నర్ చేసేసి తన రూమ్కి వెళ్ళబోతుంటే టీవీలో న్యూస్ వస్తుంది. ఆమె టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. రాజ్ ఒక అమ్మాయిల్ని అమ్మే ముఠాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ అమ్మాయిల్ని సేఫ్గా తీసుకొచ్చాడు అంటూ న్యూస్ వస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కూడా వచ్చి టీవీలో నుంచి రాజ్ వైపు గర్వంగా చూస్తుంది. రాజ్కి చాలా గాయాలైనట్టుగా కనిపిస్తుంది, కానీ అతను ఏమీ లెక్క చేయకుండా ఆ అమ్మాయిల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అదే ఫస్ట్ టైం ఆమె రాజ్ని చూసి మనసులోనే మురిసిపోతుంది. తర్వాత ఆమె తన రూమ్కి వెళ్ళిపోతుంది పడుకోవడానికి. ఎందుకో ఆమెకి రాజే గుర్తొస్తూ ఉంటాడు. లేచి కూర్చొని ఏమైంది నాకు అని బాల్కనీలోకి వచ్చి నిల్చుంటుంది.